సీత, శ్రీవల్లి త్రిదేవ్ టిఫిన్ చేశారా? ఎక్కడ చేశారండి? ఆఫీస్కి టైం అవుతుంది, అర్జెంటుగా వెళ్ళాలని వెళ్ళిపోయారు. బయట చేస్తామని చెప్పారు. అవును, తనకి వర్క్లోడ్ తగ్గించమని మీకు చెప్పాను కదండి. నేనేం తనకి హెవీ వర్క్ ఇవ్వట్లేదు సీత. తనే వర్క్ అంతా మీద వేసుకొని చేస్తోంది. నన్నేం చేయమంటావు చెప్పు. శ్రీవల్లి కూతురులా కాకుండా కొడుకులా కష్టపడుతూ కంపెనీని డెవలప్ చేస్తోందన్నమాట. అవును సీత. సీతమ్మా, సీతమ్మా. నాన్న నవీన్, ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను. వస్తున్నాను సీతమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. అవును, నువ్వేంటి నానమ్మని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? మా నానమ్మ నా ఇష్టం. నాకిష్టం వచ్చినప్పుడు సీతమ్మ అని పిలుస్తాను, లేక నానమ్మ అని పిలుస్తాను. అది నా ఇష్టం. అవునా? అవును కదా నానమ్మ? అవును, నీ ఇష్టం. నువ్వెలా పిలవాలనుకుంటే అలా పిలు. కూర్చో నాన్న, టిఫిన్ తిందుగాని. వద్దు నానమ్మ, ఇప్పుడే తిని వచ్చాను. మళ్ళీ వెంటనే తినాలంటే నా వల్ల కాదు. అవునా? సరే. నానమ్మ, నిన్న మా స్కూల్లో వ్యాసరచన పోటీ జరిగింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? అవునా? చాలా సంతోషం నాన్న. ఇంతకీ దేని గురించి రాసావు నాన్న వ్యాసం? ఉమ్మడి కుటుంబం గురించి రాశాను తాతయ్య. నేను రాసిన వ్యాసం మా టీచర్స్కి చాలా బాగా నచ్చింది. అందరి ముందు నా వ్యాసాన్ని చదివారు కూడా. నన్ను అందరూ చాలా మెచ్చుకున్నారు. మా క్లాస్లో అందరూ క్లాప్స్ కొట్టారు. వెరీ గుడ్ నాన్న. నువ్వేం రాసావో కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా నాన్న. ఓ చెప్తానమ్మా, వినండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. అలాగే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసే ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసి ఆ కష్టాన్ని పంచుకుంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు. మా ఇంట్లో మా తాతయ్య ఎవ్వరికీ కష్టం రానివ్వడు. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయనంటే ఇంట్లో అందరికీ ఎంతో గౌరవం. మా నానమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాతే మిగతా పనులు చూసుకుంటుంది. ఎవరూ టైంకి భోజనం తినకపోయినా మా నానమ్మ ఊరుకోదు. మా అత్తయ్య ఆఫీస్ పనిలో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను పడుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు కథ చెప్తుంది. మా నాన్న ఎంత వర్క్ బిజీలో ఉన్నా నా హోంవర్క్ చెక్ చేస్తాడు. మా ఇంట్లో ప్రతిరోజు పండగలా ఉంటుంది. మేమందరం కలిసే భోజనం చేస్తాం. సరదాగా గడపడానికి బయటికి ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. అందరూ నా స్టడీస్ గురించి అడుగుతారు. ఏ డౌట్ వచ్చినా చెప్తారు. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకొని వాటిని క్లియర్ చేసుకుంటారు. అందుకే నా కుటుంబం విడిపోవడం లేదు. ఇదంతా విన్నాక మా మిస్సు, మీది ఉమ్మడి కుటుంబమా అని అడిగింది తాతయ్య. అవునా? దానికి నువ్వేం చెప్పావు నాన్న? ఉమ్మడి కుటుంబమే. మా ఇంట్లో మా నానమ్మ, మా తాతయ్య, అత్తయ్యలు, మామయ్యలు, పెద్దమ్మ, పెద్దనాన్న అందరం కలిసి ఉంటామని చెప్పాను. ఇప్పుడు మేము ఇంటికి దూరంగా ఉన్నా కూడా
అంతకుముందు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఎలా ఉన్నామో అది గుర్తు పెట్టుకొని రాశాను తాతయ్య. నాకు మళ్ళీ అందరం కలిసి ఉండాలని ఉంది తాతయ్య. అలాగే కలిసి ఉంటాను నాన్న. తొందరలోనే అందరం కలిసి సంతోషంగా కలిసుంటాం. నువ్వు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు నాన్న. నీ మాటలకు నాకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నా నోట మాట రావట్లేదు. ఇంతకుముందు మనం ఎలాగైతే అందరం కలిసి ఉన్నామో తిరిగి అలాగే కలిసి ఉండేలా నేను చేస్తాను నాన్న. నిజంగానా తాతయ్య? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. రా. అమ్మా శ్రీవల్లి, కావాలనే త్రిదేవికి ఏదో ఫైల్ ఇచ్చి వికారాబాద్ ఫ్యాక్టరీ దగ్గర ఇచ్చి రమ్మన్నావు. అతను కరెక్ట్గానే ఇచ్చొస్తాడా? ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేస్తాడు మామా. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నేను అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఈ ట్రాఫిక్లో 70 కిలోమీటర్లు వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అవుతుందేమోనమ్మా. మళ్ళీ తంగచ్చి బావుకు తెలిస్తే ఏమన్నా అంటారేమో. ఏం పర్వాలేదు మామా, వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. మన కంపెనీ డ్రైవర్స్ ఏ టైంకి డ్యూటీ దిగుతారో ఆ డ్యూటీ టైం అయిపోయిన తర్వాతే తన ఇంటికి రావాలి. 3 పూటలా ఇంట్లో కూర్చొని తినటం కాదు, కష్టపడి పనిచేయటం ఎంత కష్టమో ఇలా చేస్తేనే అతనికి తెలిసొస్తుంది. అందుకే తనని అంత దూరం పంపించాను. సర్లే, ఏదో ఒక విధంగా అతనికి బుద్ధి చెప్తున్నావు. ఇంట్లో అమ్మ నాన్నలకి డౌట్ రాకుండా చూసుకో. అలాగే మామా, అవన్నీ నేను చూసుకుంటాను. నిన్నడిగితే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. అలాగే, పద. సరే, ఉంటాను జగన్నాథం గారు. నాన్నా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? మన నవీన్కి వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? అవునమ్మా. ఈరోజు వాడి ఇంటికొచ్చి మాకు ఆ విషయం చెప్పాడు. అవును, త్రిదేవి ఎక్కడమ్మా? రాలేదా? రాలేదు నాన్న, ఆఫీస్లోనే ఉన్నారు. ఆఫీసులో ఏం చేస్తున్నాడు? అయినా నువ్వు ఇంటికొచ్చాక అల్లుడు గారికి ఆఫీసులో పనేంటమ్మా? అంటే నాన్న, ఈరోజు త్రిదేవ్ నాకు ఆఫీస్కి సంబంధించిన పనుల్లో చాలా హెల్ప్ చేశారు. డ్రైవర్ లేకపోవటం వల్ల క్లయింట్స్ని కలవటానికి తనే స్వయంగా తీసుకెళ్లారు. అవును బావా, శ్రీవల్లి వద్దంటున్నా త్రిదేవి వినలేదు. డ్రైవర్ చేయాల్సిన పనులని తనే దగ్గరుండి చేస్తున్నాడు. డ్రైవర్ పనులు అల్లుడు గారితో చేయించడం ఏంటమ్మా? డ్రైవర్లే పనిచేయలేదు నాన్న, ఒక భర్తగా నన్ను కాపాడుకోవాలని నా పక్కనే ఉంటూ నాకంత హెల్ప్ చేశారు. ఇక నుంచి రోజు అలాగే చేస్తారంట. కానీ అల్లుడు గారిని తక్కువ చేసినట్టు అవుతుందమ్మా. అలాంటిదేం కాదు బావా, ఆ బాబు చాలా మంచివాడు, అలా ఏమీ అనుకోలే. అది సరే, ఇంతకీ అల్లుడు గారు మీతో ఎందుకు రాలేదు? తన ఆఫీస్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను నాన్న. ఏంటి? అవును నాన్న, డ్రైవింగ్తో పాటు ఆఫీస్లో కూడా పనులు చేసి టైర్డ్ అయిపోయారు. అందుకే నేను రెస్ట్ తీసుకుంటాను శ్రీవల్లి, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు. ఆఫీస్ టైం అయిపోయాక తనని లేపడానికి ట్రై చేశాను, కానీ తను చాలా అలసిపోవటం వల్ల లేవలేదు.